అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనుషుల్ని దేవుడి కంటే దేవుణ్ణి ఎవరికి అన్నారన్నది ఆయన బాధ. ఆయన సమస్య ఏంటి? దేవుణ్ణి ఎవరికి అన్నారు అంటే మనుషులే కన్నారు. మనుషులే కానీ ఇప్పుడు మనుషులకి ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను. మనుషులకి 2 చేతులు ఉన్నాయి కాబట్టి దేవుడికి 4 చేతులు పెట్టేశారంట. ఎందుకంటే దేవుడు అంటే మరి బాగుదని. అలాగూ ఎవరో ఏం అనుకుంటే అవన్నీ దేవుడికి పెట్టారంట. ఏంటి? దేవుడికి తోక ఉండాలనుకున్నాడు తోకెట్టాడంట. దేవుడికి ఇంకోటి ఏదో ఉండాలి, 4 తలకాయలు ఉన్న 10 తలకాయలు ఉన్న 10 తలకాయలు ఎట్టాడట. ఇలాగ ఎవడేమనుకుంటే అది పెట్టాడంట. దేవుడికి కోపం ఉందని దేవుడికి కోపం పెట్టారట. దేవుడికి కామం ఉందని చెప్పి దేవుడికి, అంటే ఇప్పుడు మనిషి పెళ్లి చేసుకున్నాడని దేవుడికి కూడా పెళ్లి చేశారంట. ఇలా ఆయన చెప్పింది చెప్తున్నాను. ఇలాగ చాలా ఉన్నాయి, మీరు వినండి, అందులో ఆయన చెప్తాడు అనమాట. ఇలాగూ మనిషి ఏమనుకుంటా వస్తున్నాడో అవన్నీ ఎవరికి పెట్టాడంట? దేవుడికి పెట్టాడట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏమైతే అనుకున్నాడో, దేవుడు అనుకున్నది సృష్టించిన తర్వాత అనుకోలేదు, సృష్టికి ముందరే దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నది మనుషులకు తెలియలేదు కాబట్టి మనుషులు వివిధ తంత్రాలని కల్పించుకుంటూ మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా అంటే దేవునికి రూపాన్ని కలిపి. ఇప్పుడు చూడండి, ఈ నాస్తికుడు ఇప్పుడు దేవుడి విషయంలో కూడా ఏం చెప్తున్నాడు? దేవుళ్ళని మనుషులే సృష్టించారు అని ఈ బైబిల్లో ఉన్నదే మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాడు? రివర్స్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టారంటే దాని అంతటా అదే వచ్చింది సైన్స్ అంటే కుదురుతుందా? అది ఒప్పుకోడు మళ్ళీ. కాబట్టి అతను ఏమంటాడంటే, ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది మనిషి కోల్పోయాడు అని బైబిల్ గురించి విమర్శించాడు, హైందవ దేవుళ్ళ గురించి విమర్శించాడు. విమర్శించినప్పుడు ఏం విమర్శించాడంటే, వాళ్ళు మొన్న చేసుకున్న పండగలో మనిషి తలకు నరికి ఏనుగు తలక తీసుకొచ్చి పెట్టాడు, అది ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ప్రశ్నించాడు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఎదుటివాడికి బుర్ర ఎదిరిపోద్ది అనమాట, అంతలా ప్రశ్నిస్తారు మనకంటే బాగా. అలా అని చెప్పి వాళ్ళు మరీ అజ్ఞానులు లేకపోతే బుద్ధిహీనులు ఏమి కాదు. వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, ప్రతిదీ కూడా సంగతిని ఆలోచించేవాళ్ళు. బాగా మీరు కూడా వినండి. మొదట విశ్వం కలిగిందంట, విశ్వం కలిగిన తర్వాత సూర్యుడు కలిగాడంట. ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగితే చెప్పలేడు. ఏమని చెప్తాడు? సైన్స్ అని చెప్తాడు. దానికి అది కలిగిందని చెప్తాడు. దానికి అది ఎలా కలుగుతుంది? ప్రతి దానికి కారణం ఉంటుంది కదా. కారణం ఉంటుందా లేదా? ఏది కలగడానికైనా కారణం ఉంటుంది కదా. ఫ్యాన్ తిరుగుతుందంటే దానికి కారణం కరెంట్ ఉందని కదా, కనపడకపోతే లేదనా ఉందని. ఫ్యాన్ ఆగిపోయిందంటే కారణం ఏంటని చెప్తాం? కరెంటు పోయిందని చెప్తాం. ఎందుకు? దాని కూర్చున్న అవగాహన, గ్రహింపు మనకు ఉంది. కరెంట్ ఉంటే అది తిరుగుతుంది, కరెంటు పోతే ఆగుతుంది. కరెంట్ ఉన్నా కూడా తిరగట్లేదు అంటే ఏమని చెప్తాం? కరెంట్ ఉన్నా అది తిరగట్లేదు, ఫ్యాన్ ఉంది కానీ తిరగట్లేదు అంటే ఏం చెప్తాం? ఫ్యాన్ పోయింది అంతే. లేదా ఫ్యాన్కి కరెంట్ వెళ్ళట్లేదు. ఇంచుమించుగా సామాన్యంగా చెప్పొచ్చు. దాని గురించి మీకు కరెంట్ గురించి తెలియాలా, ఫ్యాన్ గురించి తెలియాలా? అవసరం లేదు కదా. ఇది మామూలు సామాన్యమైన జ్ఞానం. దీన్నే కామన్ సెన్స్ అంటారు. ఏంటి? కామన్ సెన్స్. దీన్ని ఇంగిత జ్ఞానం అంటారు. ఇప్పుడు వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఎక్కువైపోయింది. ఎవరికి? నాస్తికులకి. ఇప్పుడు దేవుడు ఉన్నాడన్నది ఏంటి? నమ్మకం, అంతే కదా, విశ్వాసం. దేవుడు లేడనేది ఏంటి మరి? అది కూడా విశ్వాసమే, అది కూడా నమ్మకమే. ప్రసాద్ అన్నకి దేవుడు లేడు అనే నమ్మకం, నాకు ఉన్నాడనే నమ్మకం. రెండూ రైటే. లేడు అనేది నమ్మకమే, ఉన్నాడనేది కూడా నమ్మకమే. ఆయన లేడని నమ్ముతున్నాడు, నేను ఉన్నాడని నమ్ముతున్నాను. ఇద్దరిలో ఒకళ్ళే రైటు అంటే కుదరదు. రెండూ నమ్మకాలే కాబట్టి. కానీ ఉన్నాడా లేడా అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీ ఇద్దరము ఒకే స్థితిని పొందినప్పుడు. ఎప్పుడు పొందుతాం? పుట్టక ముందర ఏ స్థితి కలిగి ఉన్నామో మాకు తెలియదు. పుట్టక ముందర మన పరిస్థితి ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి చచ్చిపోయాక ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు. కానీ దేవుడు కొన్ని రుజువులు చూపించాడు. దాన్ని ఏమన్నాడు? విశ్వాసం వల్ల గ్రహిస్తున్నామని చెప్పాడు. చెబుతూ ఇది మీలో జరిగింది ఏం కాదు అని చెప్పి ఏమన్నాడు చూడండి. ఆ మాట చూడండి, 11వ అధ్యాయం మళ్ళీ 1-2 వచనాలు చదువుదాం. విశ్వాసం అనున్నది అంటే గోరు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అంటే కనిపించినవి ఉన్నాయి అనడానికి రుజువు. దానిని బట్టి పెద్దలు ఎలా సాక్ష్యం పొందారంట? కనిపించిందల్లా కనిపించేదంతా
కనిపించిన దాంట్లోంచి వచ్చింది అని నమ్మి సాక్ష్యం పొందారంట వాళ్ళు. ఇది అతి సామాన్యుడు కూడా అర్థం చేసుకునే జ్ఞానం. దేవుడు ఇది మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది అర్థం చేసుకుంటే నిజంగా మీరు మూఢ భక్తి కాదు, లేదా మన భక్తికి ఒక అర్థం ఉంది, మన విశ్వాసానికి ఒక అర్థం ఉంది, ఒక గ్రహింపు ఉంది. ఖచ్చితంగా గ్రహింపు ఉండాలి. ఉంటే మీరు ఆదరించబడతారు, అనేకులు మీరు ఆదరించడానికి శక్తిమంతులు అవుతారు. అంతేగాని ఏదో తిన్నాను పడుకున్నాను తెల్లారింది, మళ్ళీ తిన్నాను పడుకున్నాను తెల్లారింది అని అంటే కుక్క తిండికి ఆతురపడినట్లుగా ఆతురపడడం, కంగారు పడిపోవడం, తర్వాత ఏమో ఏదైనా వస్తే భయపడిపోవడం, చచ్చిపోతామని భయపడిపోవడం, ఇవన్నీ మధ్యలోనే వచ్చినాయి. ముందులో ఆయనకి ఏమైనా ఉన్నాయా? చిన్నపిల్లలప్పుడు ఏమైనా ఉన్నాయా? మనకి భయం ఉందా? నిప్పు రాయా తప్పు అని మనకేం తెలుసా? తెలీదు. అవన్నీ నేర్చుకున్నాం, కొన్ని తెలియక చేసాం. చేసిన తర్వాత అది కొన్నాళ్ళకి తప్పు అని తెలిసింది, కొన్ని మానేసాం, కొన్ని మానలేకపోతున్నాం. అవునా? మానలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ శరీరంలో ఉన్న పాప నియమం అని అర్థమైంది. ఇప్పుడు ఈ పాప నియమాన్ని కూడా జయించాలంటే ఏం చేయాలి? అదే కదా మన ప్రశ్న. సమస్య అందరికీ ఉన్నది అదే. ఆస్తికుడైనా నాస్తికుడైనా హేతువాదైనా ఎవడైనా సరే తప్పు చేయకుండా జీవించి మానవత్వాన్ని దైవత్వాన్ని చాటగలగాలి. అంతేనా కదా? అదే కావాల్సింది ఎవడైనా. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి, తోటి మనిషికి, లేదా మనిషికి అపాయం చేయకుండా, హాని కలిగించకుండా, కీడు చేయకుండా బ్రతకాలి. అంతేనా? అవునా? అందరి అభిమతం కూడా అదే, అందరి అభిప్రాయం కూడా అదే. జాగ్రత్తగానండి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్లోనే కుటుంబంలోనే ఒకరికొకరు కీడు చేసుకునే, అంటే కీడుని అనుభవించే పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు ఇంకా దేవుడిని నమ్ముకుని ఏమీ సాధించినట్టు? చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. అదే అసలు ఈ జీవితం గురించి అర్థం కానప్పుడు చచ్చిపోతే పరలోకం అనేది ఎట్లా అర్థం అవుద్ది? అసలు ఎప్పటికీ అర్థం కాదు. అదంతా ఒక మోసం, అది ఒక మతం అనమాట. అది కూడా మోసపోవటమే. పరలోకం వెళ్ళిపోతాం చచ్చిపోతే యేసుప్రభు నమ్మినోడు అని గ్రహింపు లేకుండా చెప్పేశాడు అనుకోండి, అది కూడా మోసపోవటమే. మోసం చేయటం కూడా, మోసం చేయటం కూడానే. పాస్టర్లే మోసం చేస్తున్నారని అంటున్నారు ఇప్పుడు అందరూ. విశ్వాసులు మోసం చేయట్లేదా? పాస్టర్ మోసం చేయడానికి విశ్వాసులు కారణం కదా? మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మోసం చేసేవాళ్ళు అనేకులు. అవునా? ఎవడో కొనలేదు, ఎవడో నమ్ముతాడా? ఒక వస్తువుని ఎవడో కొనట్లేదు, ఎవడో నమ్ముతాడా? ఎవడో కొనని వస్తువు అమ్ముతున్నాను అంటే ఎవడన్నా కొంటాడా? అలాగే ఒకటి కొంటే 5 ఫ్రీ అని చెప్పి అన్నాడని చెప్పేసి పరుగులెట్టుకెళ్ళి కొంటున్నారు. అలాగే వెళ్తున్నారు ఇప్పుడు చర్చిలకు కూడా, అలాగే వెళ్తున్నారు. ఏమని? మీ అప్పులు తీరిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుడతలేదా? మా చర్చికి రండి, పిల్లలు పుడతారు. అంటే అర్థం ఏంటి? ఒకటి కొంటే 100 ఫ్రీ అని, 99 ఫ్రీ అని. అంతేనా కదా? మీరు అప్పుల బాధలతో నలిగిపోతున్నారు, ఇసిపోతున్నారు. అప్పులు లేని వాళ్ళు ఎంతమంది ఇప్పుడు సమాజంలో? 99 మంది అప్పులు ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ వెళ్తే ఏం చేస్తాడు? వెళ్ళిపోతారు కదా. అలాగా దాంట్లో కనీసం 100కి 25 మంది వెళ్ళినా ఆడికి చర్చి నిండిపోద్ది. ఆడ అప్పులు తీరతాయి కానీ మన అప్పులు తీరవు. ఎందుకు? మనకు ఎన్ని అప్పులు ఉన్నా మళ్ళీ అక్కడికి వెళ్ళి దశంభాగం వేస్తాం కదా. అందుకని అతను అప్పులు తీరుతాయి. అప్పులు కాదు, అతను అప్పులు తీరిపోతాయి. అతను ఆల్రెడీ బాకీలు ఎక్కడో తెస్తాడు కదా. అతను బాకీలన్నీ తీరిపోతే అతను నిల్వలోకి వచ్చేస్తాడు. అతను ₹1,00,00,000 బిల్లింగ్ కట్టుకుంటాడు, కారులో తిరుగుతాడు. ఇప్పుడు మనం అందరం సందాలు వేస్తే కొనుక్కున్న ఆ కారులో కనీసం మనకు అద్దం కూడా కిందికి దించి మాట్లాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని మనం కలవాలంటే ఆ పాస్టర్ గారికి టైం ఉండదు. మనం వెళ్ళి అక్కడ రోజంతా అక్కడ కూర్చున్నా కూడా మనతో మాట్లాడడానికి ఆయన టైము ఉండదు. 2 నిమిషాలు కూడా ఉండదు. ఇప్పుడు ఒక విశ్వాసి పాస్టర్ గారిని కలవడానికి లేనంత బిజీ అయిపోయాడు అనుకోండి, అప్పుడు అతన్ని దైవ సేవకుడని ఏ రకంగా మనము నమ్మాలి చెప్పండి? ఇప్పుడు ఈ మనిషే 2 నిమిషాలు కూడా విశ్వాసతో, కొడుకుతో, బిడ్డతో మాట్లాడడానికి ఖాళీ లేనంత బిజీ అయిపోయాడు. ఏం చేస్తున్నాడు? 24 అవర్స్ సువార్త ప్రకటిస్తున్నాడా? చెప్పండి. 24 అవర్స్ సువార్త ప్రకటిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు అంటే ఏం చేయడు చెప్పండి? స్నానం చేయడా? నిద్రపోడా? తిండా? బాత్రూంలోకి వెళ్ళి గంట ఉండా? గంటల సెల్ ఫోన్ చూడ్డా? ఇంట్లో కూర్చోడా? ఏం చేయడు చెప్పండి? ఏం చేయడు చెప్పండి? అతను కూడా ఎంత గొప్ప బోధకుడైనా 2 గంటలో 3 గంటలో
2 చోట్ల మాట్లాడితే. బాగా పెద్దోడు అయిపోతే రోజుకు 1 గంట మాట్లాడతాడు. అందుకే ఇంటర్నేషనల్ స్పీకర్లు అంట అరగంటే చెప్తారట. వాళ్ళు ఎవరు గంట చెప్పరు. మీకు తెలిసి ఆ విషయం? అంటే బాగా పెద్ద స్పీకర్ అయిపోయాడు అనుకోండి, ఇంటర్నేషనల్ అయిపోయాడు అనుకోండి, ఎంతసేపు చెప్తాడు? అరగంటే చెప్తాడు. అరగంటకి ₹1,00,000 పట్టిపోతాడు. అంటే మనకు వస్తే మనం ఏమనుకుంటామంటే మనోళ్ళు అయ్య బాబా ఆయన వస్తున్నాడు అని వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ 10 వేస్తే ఈడికి వస్తాయి లక్షలు ఎవడికే పెట్టినోడికి. అప్పుడు ఆడికి 10 లక్షలు వస్తే ఈడు 1,00,000 అట్టిపోతాడు. సిల్లెడింది ఎవరికే? వెళ్ళినోళ్ళకి. మనం ఎందుకు వెళ్ళిపోయాం? అయ్యో ఆయన వస్తున్నాడు అని. మీ ఇంటికి వచ్చాడు ఎప్పుడో యేసుప్రభు, మీ హృదయంలోకి వచ్చాడు ఎప్పుడో యేసుప్రభు, కానీ మీకు ఎవడో వస్తున్నాడని చెప్పి ఆడి గురించి పడిగెట్టిపోయారు. వెళ్ళిపోయే తలో 10 వేసారు, తలో 20 వేసారు. అబ్బాయి ఆయన వస్తున్నాడు 10 ఎత్తే ఏం బాగుంటుందని అక్కడికి వెళ్ళి 100 వేసాం. ఏ పక్క వీధిలో ఉన్న చర్చికి వెళ్తాక మన కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. మన ఇల్లు 3 స్టేర్లో ఉన్నా సరే 3 స్టేర్లు ఎక్కుతాం. ఇక్కడ 1 స్టేర్ ఎక్కితే మాత్రం కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి కదా. ఊరంతా తిరగడానికి ఏ కాళ్ళు నొప్పులు రావు. ఇక్కడ మాత్రం 4 మెట్లు ఎక్కడానికే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అది మన పక్షపాతం. ప్రతి చోట మోసం చేసుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆదాము అవ్వలు తిట్టేస్తాం మనం కదా. ఆ బొమ్మ చేసింది, ఆ బొమ్మ చేసిన తప్పు వల్ల ఈరోజు ఈ దేశానికి మొత్తం ఈ ప్రపంచానికి మనుషులందరికీ దరిద్రం పట్టుకుంది. పిల్లల మీద కోపం వచ్చినప్పుడల్లా బొమ్మను తిట్టుకుంటూ ఉంటారు మగోళ్ళు. ఇలాగా ఈ ప్రతి సమస్యకి మనం ఏం చేస్తాం? ఇతరులను నిందించడం, లేదా ఇతరులకు బుద్ధి లేదని చెప్పడం, ఇతరులకు జ్ఞానం లేదని చెప్పడం, ఎవరో ఒకరి మీద తోసేయటం. ప్రతి విషయంలో అంతే. ఏదైనా కానీ నిజమేంటి? సత్యమేంటి? విశ్వాస న్యాయం ఏంటి? విశ్వాస ధర్మం ఏంటి అని అంటే నేనెవరు, నేను ఎలా బ్రతుకుతున్నాను, నా వల్ల ఎవరికైనా కీడు జరుగుతుందా? బైబిల్ ఏం చెప్పింది అసలు? బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అన్యులకి లోకంలో ఉన్న వారికి విశ్వాసులకి ఉన్న తేడాన్ని తెలియజేస్తూ దేవుని చిత్తం ఏంటన్నది చెప్పాడు. చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుల్ని విమర్శించినా, హైందవుల్ని విమర్శించినా, దేవుడు ఉన్నాడని చెప్పి ఎవరిని విమర్శించినా, నాస్తికులు అనేవాళ్ళు ఈరోజు మతాలన్నింటినీ విమర్శించడానికి కారణం ఏంటి? ఆ మతాల్లో ఉన్న మూఢనమ్మకాలే కదా, ఆ మతాల్లో ఉన్న దౌర్భాగ్యులే కదా, ఆ మతాలలో ఉన్నటువంటి అంటే మతం అది. ఇప్పుడు ఆయన మతం గురించి మాట్లాడుతున్నాడు, మనం విశ్వాసంలో ఉన్నాం. మతం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, అతను మతాన్ని విమర్శిస్తున్నాడు. మనం సమాధానం ఇవ్వచ్చా? విశ్వాసంలో ఉన్నవాళ్ళు ఎందుకు? మనం మతంలో లేం కాబట్టి మతాన్ని విమర్శించేటప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడకూడదు. అర్థమైందా? ఇప్పుడు క్రైస్తవులకి ఇంగిత జ్ఞానం ఈ మాత్రం ఉండాలి. ఏమని? అతడు క్రైస్తవ మతంలో ఉన్న ఆచారాలని, మతంలో ఉన్న దుష్టత్వాన్ని, మతంలో ఉన్న మోసాన్ని విమర్శిస్తున్నాడు. అలాగే అతడు దేవుడిని కూడా విమర్శిస్తాడు. దేవుడి యొక్క అజ్ఞానం అని, దేవుడు ఇలాగాని అలాగాని. ఇప్పుడు బైబిల్లో తప్పు వాక్యం ప్రింట్ చేశారు, అది చాలా రోజులకి వాళ్ళు గమనించారు అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బైబిలు దేవుని ఉద్దేశంతో రాయబడినా ప్రింట్ చేసింది ఎవరు? మనుషులే కదా. ఆ ప్రింట్ చేసేటప్పుడు తప్పు ప్రింట్ చేస్తే అది దేవుడు తప్ప? ఇప్పుడు మనుషులు వచ్చిన తర్వాత భాషలు వచ్చాయా? భాషలు వచ్చాక మనుషులు వచ్చారా? మనుషులు వచ్చాయి కదా భాషలు వచ్చాయి. కాబట్టి భాష వచ్చిన తర్వాత కొన్ని రోజులకి అక్షరాలు వచ్చాయి కదా. అప్పుడు కొన్ని భాషల్లో ఒక భాషలో ముందు వచ్చింది, తర్వాత దాన్ని వేరే భాషలోకి మార్చుకుంటూ వచ్చారు. భాషకి మార్చినప్పుడల్లా కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి అర్థాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర ఉంది కదా, 2 తెలుగు రాష్ట్రాలేనా? రెండింటి భాష ఏంటి? అధికారిక భాష ఏంటి? మాతృభాష తెలుగే కదా. ఇక్కడ బొక్కలంటే ఏమర్థం? బెజ్జలు, హోల్స్ అనమాట. అక్కడ బొక్కలంటే ఏమర్థం తెలుసా? ఎముకలు. మరి ఒకే తెలుగు ఒకటే కదా. మరి అక్కడికి వెళ్ళేది ఆ అర్థం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు? ఇక్కడ బొక్క అన్నాం అనుకోండి, ఇక్కడ బెజ్జమని అర్థం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి బొక్క అన్నాం అనుకో, వాళ్ళు ఎముక అని అర్థం చేసుకుంటారు, బోన్ అని అర్థం చేసుకుంటారు. మనం ఏమి ఇక్కడ హోల్ అని అర్థం చేసుకోవాలి కానా. అదే మళ్ళీ సిటీకి వెళ్ళి బొక్క అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? అది తీసుకుంటారో ఇది తీసుకుంటారో తెలియదు. పల్లెటూరుకి వెళ్ళి బొక్క అన్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు బెజ్జమే, హోల్నే తీసుకుంటారు. అవునా కదా? ఎందుకు? సిటీలో ఉన్న వాళ్ళకి తెలంగాణలో బొక్క అంటే బోను లేకపోతే ఎముక అని తెలుసు. అలాగే
పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? బొక్క అంటే రంధ్రం అని వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి? సందర్భాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. భోజనం తినేటప్పుడు మాంసం ఉందనుకో, బొక్క అన్నారు అనుకోండి, ఎముక అని తీసుకుంటారు. అదే ఇంట్లోనే ఏదో పనులు చేస్తున్నారు, ఎలక్ట్రికల్ పని, ప్లంబింగ్ పని చేస్తున్నారు, అక్కడ బొక్క అంటే ఏం అర్థం చేసుకుంటారు? ఎముక అని అర్థం చేసుకుంటారా? రంధ్రం అని అర్థం చేసుకుంటారు. అంటే అర్థం చేసుకోవడానికి ఆ వ్యక్తికి ఒక భాషలో ఒక క్లారిటీ ఉంటుందా ఉండదా? అలాగూ బైబిల్ని తర్జుమా చేసినప్పుడు కూడా, తర్జుమా చేసింది మనుషులే కాబట్టి వాళ్ళు వాడిన పదాలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి, అపార్థాలు చోటు చేసుకున్నాయి. అలా ఇంగ్లీష్ బైబిల్లో ఒక తప్పు ప్రింట్ చేశారు. అందుకనే బైబిల్ని ప్రింట్ చేసిన తర్వాత చాలామంది పరీక్షిస్తారనమాట. చాలామంది చదువుతారు, ఒకళ్ళిద్దరు కాదు. ఏదో ఒకటి చదివేసి అంత బాగానే ఉంది పంపించే అని ప్రింట్ చేసి పంపించరు బైబిల్ని. ముందు కొన్ని వందల మందికి ఇచ్చి, అంటే ఒక 100 మందికో, ఓ 50 మందికో ఇలా ఇచ్చి, వాళ్ళని అదే పని మీద చదివి ఇందులో ఎక్కడన్నా తప్పు ప్రింట్ అయిందా, లేకపోతే ఏమైనా అక్షరాలు పదాలు ఏమైనా తప్పు పడ్డాయా, ఇలా రకరకాల అన్ని కోణాల్లో కూడా దాన్ని, వాళ్ళకి ఒక భాష వచ్చి సరిపోదు, వాళ్ళకి 2-3 భాషలు వచ్చిన వాళ్ళని అలాగా చదివిస్తారనమాట. చదివించి పరిశీలన చేయించి తప్పులు ఏమైనా ఉంటే, ఇది ఇక్కడ ఈ పదానికి బదులు ఈ పదం వాడితే దీనికి పరిపూర్ణమైన అర్థం, ఈ భాషలో ఈ అర్థం ఉంది, ఈ భాషలో ఈ అర్థం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఆ పదాన్ని అక్కడ చేర్చడం మళ్ళీ కూర్చుని అందరూ మళ్ళీ దానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూర్చుని చర్చించి ఈ పదాన్ని ఇక్కడ మార్పు చేయాలి అని వాళ్ళు చర్చించి మార్పు చేస్తారనమాట. ఆ విధంగా ఎంతో పరిశోధన తర్వాత పూర్వాపరాలన్నింటినీ పరిశీలించి ఈరోజు మనకి ఒక పరిపూర్ణమైన గ్రంథాన్ని మనకిచ్చారనమాట. ఒకప్పుడు యేసు ప్రభు యొక్క అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు అని రాయబడింది. అంటే ఇప్పుడు యేసు ప్రభుకి ముందరే మరియమ్మకి ఎవరు పుట్టలేదు కదా. అందుకని తర్వాత తర్జుమాలో ఏం చేశారు తెలుసా? అతని సోదరులు అని చెప్పి రాసి. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ముందు ఏమని రాశారు? అక్క చెల్లెండ్రులు లేకపోతే అన్న తమ్ముళ్ళు మనతో లేరా అని రాశారు. ఈయన వడ్లవాని కుమారుడు కాడా, అతని అన్నదమ్ములు మన లేరా అంటే, అతనికి అన్నలు ఉన్నారంటే ఇప్పుడు ఈయన ఎన్నోడు అవుతాడు? 2వ, 3వ, 4వ అవుతాడు కదా. మరి మరియమ్మకి వివాహం కాకముందరే ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పురుషుని ఎరగనిదైనప్పుడు అన్నలు ఎలాగుంటారు? అందుకని అది ఏంటి? తర్జుమా లోపమే తప్ప దాన్ని ఏమంటారు? భావ ప్రకటన లోపం అంతే తప్ప వాస్తవానికి అంటే రాసేటప్పుడు మనం సాధారణంగా వాడుకలు ఏమంటాం? అతని అన్నతమ్ముళ్ళు అందరూ మనతో లేరా అంటాం కదా. ఇతనే పెద్దోడైతే అన్నయ్య ఉన్నాడా అని అడుగుతామా? అనవా? ఇతనే పెద్దోడు అని అంటే అప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారని అంటాం, కానీ అన్నదమ్ములు అని అంటే అది వాడుకలు అనేస్తాం. ఇంకా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారని అడుగుతామా? అనవా? అలాంటి పదము అక్కడ వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఈ నాస్తికులు అనేవాళ్ళు ప్రశ్నించారనమాట. ఇప్పుడు ఆయన పెద్దోడు అయినప్పుడు మరియమ్మకి ఇంకా పెళ్లి కానప్పుడే ఆమె గర్భవతి అయితే అన్నదమ్ములని ఎందుకు రాశారు? అప్పుడు అన్నయ్య ఉన్నాడా అని అడిగారు అనమాట. అక్కుందా యేసుప్రభుకి అని అడిగారు అనమాట. అప్పుడు వీళ్ళు చూసి దాన్ని తెలుగులో మళ్ళీ చాలా చేశారనమాట. చాలా మార్పులు జరిగాయి. దీనికి కారణం భాషలో ఉన్నటువంటి ఆ భావ ప్రకటన, భావం అనే భాష యొక్క భావము లేక అది అర్థము, దాని యొక్క సారాంశాన్ని బట్టి వాక్య సారాంశము ఏమంటే సత్యం అన్నమాట. అలాంటి మార్పులు జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని ఇదిగో అది తప్పు, ఇదిగో ఇది తప్పు, ఇలా తప్పు, అలా తప్పు అని అంటే అసలు తప్పు అని నిర్ణయించడానికి కొన్ని ప్రమాణాలు, కొన్ని కొలతలు ఉంటాయి ప్రతిదానికి. అవునా? తప్పులు నిర్ణయించడానికి ఉంది కదా. బైబిల్లో ఒక న్యాయం, ఒక చట్టం అనేది ఉన్నాయి, ఒక ధర్మం అనేది ఉంది. ఏంటది అంటే విశ్వాస న్యాయము, విశ్వాస ధర్మము అని 2 ఉన్నాయి పదాలు. విశ్వాసము అంటే ఉత్తిన ఏదో అని కాదు, విశ్వాస న్యాయము, విశ్వాస ధర్మము, విశ్వాస మూలమైన నీతి అనేది ఉంది. నీతి అంటే ఇప్పుడు మనిషికి కావాల్సిన ఏంటి? నీతి కావాలి, ధర్మం కావాలి, న్యాయం కావాలి. అవునా? ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి వల్ల బాధ అనుభవించకూడదు, ఎవరి చేతిలోనూ పోకూడదు. యేసుప్రభు పుట్టేటప్పటికే ఈ అజ్ఞానం అంతా చాలా ఎక్కువగా ఉంది సమాజంలో. అందుకని ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కూడా
ఆయన దాని అసలైన అర్థం, దాని భావం చెప్పాడు అనమాట. అబ్బా మీరు వ్యభిచరించవద్దు అని చెప్పి బైబిల్లో ఉంది కదా, అయితే నేను ఏ వ్యభిచారం చేయట్లేదు అని అనుకుంటున్నారు, కానీ మీరు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచరించిన వాడు అవుతున్నాడు కదా అని ధర్మశాస్త్రానికి నిజమైన అర్థాన్ని చెప్పాడు ప్రభు. అలాగే శత్రువును ద్వేషించమని చెప్పి బైబిల్లో ఉంది కదా, అలా అంటే ఇప్పుడు ప్రతివాడు శత్రువే. శత్రువుని ద్వేషించినా పర్లేదంటే ఏమవుద్ది? ప్రతివాడు శత్రువుగానే ఉంటాడు. ఎందుకు? కోపం వచ్చినప్పుడు ద్వేషిస్తాం, మేలు జరిగితే స్నేహితుడు అంటాం, కీడు చేస్తే ఇప్పుడు శత్రువులు ఈ సమాజంలోనే ఉన్నారు, మిత్రులు ఈ సమాజంలో ఉన్నారు. ఈరోజు శత్రువు రేపు మిత్రుడు, ఈరోజు మిత్రుడు డబ్బులు ఎగ్గొడితే శత్రువు. అంతేనా? మంచిగా ఉన్నాడు మిత్రుడు, రేపు అబద్ధం ఆడాడు, ఆడే శత్రువు. శత్రువు అవడానికి ఏం కావాలి? అబద్ధం ఆడితే చాలదా? చెప్పండి. నమ్మించి మోసం చేస్తే చాలదా? అలాగే ఒకప్పుడు శత్రువు, కానీ ఈరోజు ఆపదలో మనకు సాయం చేశాడు, ఆడే మిత్రుడు. అతనే పొరుగువాడని బైబిల్లో చెప్పబడింది కదా. ఎవడు పొరుగువాడంటే ఏమన్నాడు? మనకు ఎవరు సాయం చేస్తారో వాళ్ళే మన పొరుగువాళ్ళు, మనల్ని ఎవరు పట్టించుకోరో వాళ్ళే పరాయోళ్ళు. అందుకనే ఒక తల్లి కడుపుని పుట్టినా, ఒక తల్లిదండ్రికి పుట్టినా కూడా అన్నదమ్ములే పట్టించుకోరు, స్నేహితులు పట్టించుకుంటారు. ఇప్పుడు పేరుకే అన్న తమ్ముడు అవుతాడు, మరి ఆడి ఆపదలు పట్టించుకోలేదు. కానీ స్నేహితుడు ఎవరో మన కులం కాదు, మన ఊరు కాదు, కానీ అతను మన ఆపదలు పట్టించుకున్నాడు. ఇప్పుడు నిజంగా మన పొరుగువాడు ఎవడో? మన సహోదరుడు ఎవడో? సాయం చేసినోడు, కానీ మన కడుపును పుట్టిన కాదు. కాబట్టి మీరు ఈ బంధాలకి బందీలు అయిపోకండి, లోక సంబంధాలకి బందీలు అయిపోకండి, వాళ్ళ గురించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి. అదే చెప్తుంటా, నిజమైన బంధము ఏది అని అంటే మీ ఆపదలో మీకు తోడుగా ఉండేదే. అందుకని అసలు బైబిలు సమాజంలో ఏం కోరింది? మనుషుల్లో ఏ మార్పు కావాలని కోరింది? మనుషుల్లో ఏం లేదో అది బైబిల్ ఎలా ఇస్తుంది మనుషులకి అని చూస్తే ఇక్కడ చెప్తాడు. ఒక మాట చెప్తాను చూడండి. 4వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం చూడండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుతున్నాము. చూడండి, ఈ 2 వచనాలు మీకు ఏమైనా అర్థమైనయా? పెద్దలు వాళ్ళు సాక్ష్యం పొందారు, ఇవన్నీ కూడా ఇలాగా కలిగాయని వాళ్ళు విశ్వాసం చేత గ్రహించారు అని రాయబడింది హెబ్రీ 11:4. వాళ్ళు ఎలాగంటే గ్రహించారట. ఇప్పుడు మనం కూడా ఈ చదువుతున్న మాటల్ని గ్రహించాలి. ఎందుకంటే యేసుప్రభు వారే కానీ పౌలు గారు కానీ యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని చెప్పారనమాట. వాళ్ళు వినియు వినలేదంట, కన్నులుండియు చూడలేదట, అండ్ విని చెవులారా విని కళ్ళారా చూసి మనసుతో గ్రహించలేక వాళ్ళ హృదయం ఏమన్నాడు? క్రొవ్వింది అన్నాడు. ఈరోజు వాళ్ళకే కాదు, మనకు ఉంది ఆ కొవ్వు. ఆ కొవ్వు మనకు ఉంది. ఇది శరీరంలో కొవ్వుతో ఉన్న ప్రమాదం కంటే ఈ మనసులో హృదయంలో పట్టిన కొవ్వే చాలా ప్రమాదకరమైంది. కానీ ప్రతి మనిషి శరీరంలోని కొవ్వు గురించి ఆలోచిస్తున్నాడు, కానీ హృదయానికి పట్టిన కొవ్వు గురించి ఆలోచించట్లేదు. అయితే చూడండి ఏం చెప్తున్నాడంటే, మీకు ఆజ్ఞ ఇచ్చాం, ఇది మీరు ఎరుగుదురు కదా అన్నాడు. దాని ఏంటంటే మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో అన్నాడు. చూడండి, అంటే ఒక మనిషి ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచాలి? కనిపించిన దేవుడిని ఎలా సంతోషపడతావు? ఎలా నడుచుకుని దేవుని సంతోషపరుస్తావు? ఇందులో చాలా లోతైన ఆలోచన చేస్తే మీకు కూడా అర్థం. లోతుగా అంటే తెలియనప్పుడు లోతుగా అనిపిస్తుంది, తెలిస్తే సులువుగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు ప్రశ్నిస్తున్నాడు అనమాట, మీరు ఎలా నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన మీరు నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు సంఘం నేర్చుకునే ప్రకారంగా ఏం చేస్తున్నారు? ఎలా సంతోషపెట్టాలో నేర్చుకుని అలా నడుచుకుంటున్నారట. దేవుని సంతోషపెట్టడం అంటే పైన ఏమన్నాడు? అందరినీ ప్రేమించడమే. పైన చెప్పిన మీరు 12-13 వచనాలు, 3వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులు అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైన కానీ స్థిరపరచడానికి. పరిశుద్ధత విషయంలో నిందమోపబడకూడదు.
అంటే పరిశుద్ధత విషయంలో ఎవడి మీద నింద ఉందనుకోండి, వాడు పరలోకం వెళ్ళడా అనమాట. పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభువుని చూస్తాడా? చూడ్డు. అప్పుడు యేసు ప్రభు రాకడలో తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా మీ హృదయాలు ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అన్నాడు. ఏంటి అంటే సేవకుడు అయిన పౌలు సంఘం ఎడల ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నాడు. అలాగే అన్నాడు చూడండి, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు సంఘంలో, తర్వాత మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు పొందటమే కాదంట, ఏం చేయాలి? వర్ధిల్లటం అంటే ఏంటి? మనలో ప్రేమ తప్ప ఇంకేం కనిపించకూడదు. ప్రేమ కనిపిస్తుందంటే ఎవరు కనిపిస్తున్నారు? దేవుడే. దేవుడు ప్రేమ కదా. కాబట్టి ఎవడైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా ఏ మతం వాడైనా అసలు దైవం ఎవరు, ఆ దైవ లక్షణం, ప్రాథమిక లక్షణం ఏంటి, ఆ దైవ స్వరూపం ఏంటి అని అంటే అది ప్రేమ అనేది అర్థమైతే, ఇంకా అది ప్రేమ అనేది అర్థమైతే, దైవ స్వరూపం ప్రేమ అనే సంగతి ఒక వ్యక్తి నిజంగా గ్రహిస్తే అతని జీవితం నిజంగా మార్పు చెందుతుంది. అప్పుడు అతను మతంలో ఉండడు, ప్రేమలో ఉంటాడు. ప్రేమకు మతం ఉంటుందా? లేదని లోకంలో తెలిసిపోతుంది కూడా. ఎందుకు? ఎవడెవడిని ప్రేమిస్తాడో తెలియదు, ఏ అమ్మాయి ఎవడిని ప్రేమిస్తుందో కూడా తెలియదు. ఆడు మన కులవాడు కాదే, ఆడు జాతి తక్కువ, ఆడిని ఎందుకు ప్రేమించామంటే ఆమె ఏం సమాధానం చెప్పలేదు. ప్రేమ ఆడు నాకు నచ్చాడు అంతే. ఆడి కులంతో, ఆడి మతంతో, ఆడి తల్లిదండ్రులతో, ఆడి పుట్టుకతో నాకే సంబంధం లేదు. ఆడు అక్రమ సంబంధం, ఆడు వ్యభిచారం వల్ల పుట్టాడంటే అది కూడా నాకేం సంబంధం లేదు. ఆడు నాకు నచ్చాడంతే. నచ్చటానికి ఏ కారణాలు ఉండవు. ఏముంటాయంటే అది ఏమో వాళ్ళు కూడా చెప్పలేరు. ఎందుకు నచ్చాడు, ఎలా నచ్చాడు అంటే చెప్పలేరు. నచ్చాడంతే. నచ్చటానికి ఏదో ఉంటుంది, అది కూడా చెప్పలేరు. అందుకనే యేసు ప్రభులో ఉన్న ఆనందాన్ని ఏమంటాడంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం అంటాడు. అంటే ఇది ఇతరులకు చెప్తే అర్థమవుతుంది, వాళ్ళు అనుభవించి తెలుసుకోవాలి. అందుకని దైవాన్ని ఎవరు కూడా చూపించలేరు, చెప్తే కూడా అర్థమయ్యేది కాదు. జీవించాలి. ఏమన్నాడు? నీతిమంతుడి విశ్వాస మూలంగా ఈరోజు జీవించడం ద్వారానే ఆ దైవాన్ని మనం పరిచయం చేయాలి తప్ప, ప్రేమించడం ద్వారానే ఆ దేవుడి ప్రేమను చూపించాలి తప్ప, ఇంకే రకంగా నువ్వు గంటల వాక్యం చెప్పేసిన మైకుల్లోకి వెళ్ళి యేసు ప్రభు నమ్మడం లేకపోతే నరకానికి పోతాడని చెప్పిన ఎవడో నమ్మడం. అవునా కదా? ఇంతమంది చెప్తున్నారు కదా, వ్యతిరేకత వస్తుందా లేదా యేసు ప్రభు నమ్ముకుంటున్నారా జనాలు? అంటే ఇప్పుడు వెళ్ళే కాలమా, నిజంగా వెళ్ళే కాలమా, బయటికి వెళ్ళే కాలమా, బయటికి వెళ్ళి మైకుల్లో చెప్పే కాలమా? మన ఇంట్లో మనం చేసుకుంటున్నా వస్తుంది.